ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్. చూడండి, మనం ఇందాక ఏం చేస్తున్నాం, కన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ క్లాస్లో. కన్స్టెంట్స్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. మనం ఏదైతే టేబుల్ ఉందో టేబుల్లో కాలమ్స్కి దాంట్లో ఉన్న డేటాకి మనం రూల్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పాస్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కన్స్టెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాం, ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఏంటి డిస్కస్ చేసాం, యూనిక్ కన్స్టెంట్ గురించి, నాట్ నల్ కన్స్టెంట్ గురించి, చెక్ కన్స్టెంట్ గురించి. చెక్ కన్స్టెంట్ గురించి డిస్కస్ చేయలేదు, డిఫాల్ట్ కన్స్టెంట్ గురించి డిస్కస్ చేసాం, అండ్ ప్రైమరీ కీ కన్స్టెంట్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు చెక్ అండ్ ఫారెన్ కీ కన్స్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ కన్స్టెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ అది చెక్ చేసుకొని డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట టేబుల్లోకి. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ చెక్ కన్స్టెంట్. చెక్. ఓకే, ఈ చెక్ కన్స్టెంట్ యూస్ చేసి మనం ఎలా డేటాని టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి, ఒక కండిషన్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్టూడెంట్ టేబులే ఉందనుకుందాం. ఆ స్టూడెంట్ టేబుల్ ఏంటంటే స్టూడెంట్ ఏజ్, ఎవరైతే ఒక స్టూడెంట్ ఉన్నాడో, ఎవరైతే వాడి ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉంటుందో వాడిని మాత్రమే డేటా టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఎవరైతే లెస్ దాన్ 18 ఉంటారో వాళ్ళని ఇన్సర్ట్ చేయకూడదు అనమాట. దానికి ఆ కండిషన్ చెక్ చేసుకొని మనం టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం. చూడండి ఒకసారి, బై యూజింగ్ చెక్ కన్స్ట్రెయింట్. MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్ ఎవ్రీథింగ్. ఓకే, ఆన్లైన్ బ్యాచ్ 6 అనే డేటాబేస్ని యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ చెక్ అని ఇస్తున్నాను. స్టూడెంట్ చెక్ అని. ఓకే, స్టూడెంట్ చెక్ అనే డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఏం చేస్తున్నాను అంటే ఐడి వచ్చేసి ఇంటీజర్ టైప్. నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి varchar ఆఫ్ సైజ్ 50 అంతా కొంత పాస్ చేసేసుకోండి. నెక్స్ట్ కామా ఏజ్ ఇంట్. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నాను, చెక్ కన్స్టెంట్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత పాస్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ మార్క్స్ ఇద్దాం. మార్క్స్ కూడా ఇద్దాం. మార్క్స్ నంబర్ డేటా టైప్, ఆర్ నంబర్ డేటా టైప్ తీసుకోదు కాబట్టి ఇంటి డేటా టైప్ ఇద్దాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కదా మన ఇస్తుంది, ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి varchar అనే డేటా టైప్ పాస్ చేస్తున్నాను. ఆఫ్ సైజ్ 60. ఓకే, ఇలా టేబుల్ క్రియేట్ చేశాను కదా. చూడండి, నేను టేబుల్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ ఏజ్కి నేను చెక్ కన్స్టెంట్ పాస్ చేస్తున్నాను అనమాట. ఎందుకు? దానికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఇస్తున్నాను. ఎవరైతే 18 అబోవ్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే టేబుల్లో డేటాను ఇన్సర్ట్ చేయి. ఎవరైతే బిలో 18 తక్కువ ఉంటారో, ఎవరైతే బిలో 18 ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ని ఇన్సర్ట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు నేను దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చెక్ అనే కన్స్టెంట్ యూజ్ చేస్తున్నాను. చెక్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 ఆర్ నాట్. ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఆర్ నాట్. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, చెక్ కన్స్టెంట్ యూజ్ చేసి ఎవరైతే డీటెయిల్స్ 18 కన్నా ఎక్కువ ఉంటాయో ఏజ్, వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే అది తీసుకుంటుంది. చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను బై యూజింగ్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్. చూడండి, స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ చెక్. స్టూడెంట్ చెక్. ఇప్పుడు మనం ఏం చేయాలి, కాలమ్ నేమ్స్ పాస్ చేయాలి. ఐడి కామా నేమ్ కామా ఏజ్ కామా మార్క్స్ కామా ఇన్స్టిట్యూట్. ఓకే, ఇలా పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ వాల్యూస్ ఇద్దాం. వాల్యూస్, ఇక్కడ మనం వాల్యూస్ ఎలా పాస్ చేయాలి చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, 18 కన్నా అబోవ్ ఉండాలి ఏజ్, వాళ్ళ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటుంది. నేను 18 బిలో వచ్చి ట్రై చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్లోనే, ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఐడి వచ్చేసరికి 501 అని ఇస్తున్నాను.
నెక్స్ట్ నేమ్ కళ్యాణ్, నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి నేను 15 అనేస్తున్నాను. ఏజ్ 15 ఇచ్చాను. అంటే ఏంటి, 18 కన్నా తక్కువ ఇస్తున్నాను. మనం ఆల్రెడీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను, చెక్ చేసుకోవాలి 18 కన్నా ఏజ్ ఎక్కువ ఉంటేనే తీసుకోవాలి. బట్ నేను ఏం చేశానంటే 18 కన్నా తక్కువ ఇచ్చి ట్రై చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసరికి 560 అని ఇచ్చాను. కామా ఇన్స్టిట్యూట్ PTS పూర్ణటెక్ సొల్యూషన్స్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. నేనేం చేశాను, 501 కళ్యాణ్. ఏజ్ వచ్చేసరికి మనం ఇచ్చిన కండిషన్ కన్నా తక్కువ ఇచ్చడానికి ఇన్సర్ట్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. చూడండి, ఒకవేళ ఇన్సర్ట్ అయింది అనుకోండి, మనం రాసిన సింటాక్స్ తప్పు అనమాట, మనం రాసిన కండిషన్ తప్పు. ఓకే, లేదు ఎర్రర్ చూపిస్తుంది అనుకోండి, లేదు నువ్వు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏమో కరెక్ట్గా ఉంది, మనం ఇచ్చిన డీటెయిల్స్ తప్పు అయితే మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి మనకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఏమంటుంది, ఎర్రర్ కోడ్ 1050 టేబుల్ స్టూడెంట్ చెక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. స్టూడెంట్ చెక్ ఆల్రెడీ ఉందంట. ఓకే, అది ఎగ్జిక్యూట్ అయింది. సారీ, ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇదే ఎగ్జిక్యూట్ అయింది, కర్సర్ అక్కడ ఉండేసరికి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఎర్రర్ చెక్ కన్స్ట్రైంట్. ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ అప్లై చేసాం. ఓకే, అది దానికి సంబంధించిన ఎర్రర్ వచ్చింది. చూడండి, ఎందుకు, మనం 18 కన్నా ఎక్కువ ఏజ్ ఉండాలి, బట్ నేను 18 కన్నా తక్కువ 15 మాత్రం ఇచ్చాను. అందుకని చెక్ కన్స్ట్రైంట్ దగ్గర ఎర్రర్ వచ్చింది. చెక్ కన్స్ట్రైంట్ స్టూడెంట్ చెక్ 1 ఈజ్ వైలేటెడ్. అంటే ఇక్కడ చూడండి, స్టూడెంట్ చెక్ ఎక్కడ మనం చెక్ కన్స్ట్రైంట్ ఎక్కడ యూజ్ చేసాం, స్టూడెంట్ ఏజ్ దగ్గర చెక్ కన్స్ట్రైంట్ యూజ్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది, స్టూడెంట్ చెక్ అనే దాని కూడా వైలేటెడ్. మొత్తానికి ఎర్రర్ అయితే వచ్చింది. 501 కళ్యాణ్ 15506 PTS అనే దగ్గర మన చెక్ కన్స్ట్రైంట్ యూజ్ చేసిన కాడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు, మనం ఇచ్చిన కండిషన్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలి, నేను 15 ఇచ్చాను కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దాన్ని 19కి కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, 19 కన్వర్ట్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడేమవ్వాలి, సేఫ్గా ఇన్సర్ట్ అయిపోవాలి. చూడండి, సేఫ్గా అయితే ఇన్సర్ట్ అయిపోయింది, 1 row ఎఫెక్టెడ్. రైట్, ఒకసారి నేను దాన్ని రన్ చేసి చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చెక్. ఓకే, ఈ స్టూడెంట్ చెక్ అనే టేబుల్ నుంచి నాకు డీటెయిల్స్ చూపించాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏమి ఇన్సర్ట్ చేశాను, 501 కళ్యాణ్ 19560 PTS. అదే ఇన్సర్ట్ ఆ టేబుల్ షెడ్ చూపించింది కదా, ఆ టేబుల్లో డేటా ప్రాపర్గా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఎప్పుడు మనం ఇచ్చిన కండిషన్ కనుక ప్రాపర్గా కరెక్ట్ అయితే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కండిషన్ ఇద్దాం, లేకపోతే సేమ్ ఇందాక మనం ఎర్రర్ మెసేజ్ చేసాం కదా, మళ్ళీ ఇంకొక నేను తప్పు డేటా ఇస్తున్నాను. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 10 అని ఇచ్చాను. ఓకే, 17 ఇచ్చాను, ఆర్ఎల్స్ 10 అని ఇచ్చాను. చూడండి, 10 అంటే 18 కన్నా తక్కువే కదా. ఒకసారి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ 502 అని ఇస్తున్నాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమవుతుంది, ఇక్కడ చూడండి, చెక్ కన్స్ట్రైంట్ స్టూడెంట్ చెక్ ఈజ్ వైలేటెడ్. ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ దగ్గర ఎర్రర్ వస్తుందని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, చెక్ కన్స్ట్రైంట్ దగ్గర ఉన్న కండిషన్ చెక్ చేసుకొని మనం డేటా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్లో ఏముంది, ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలి. ఇక్కడ నేను 10 ఇచ్చాను కాబట్టి గ్రేటర్ దాన్ 18కి కన్వర్ట్ చేసేస్తున్నాను. 20 అనేది గ్రేటర్ దాన్ 80 కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, 1 row ఎఫెక్టెడ్, ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చెక్ స్టూడెంట్స్ అంటే ఈ డీటెయిల్స్ చూపిస్తాయి. 502 కళ్యాణ్, ఏజ్ వచ్చేసరికి 20, అంటే గ్రేటర్ దాన్ 18 ఉన్నాయి ఈ రెండు, అందుకని ఇన్సర్ట్ చేసుకున్నాయి. లెస్ దాన్ 18 ఉంటే అవి ఇన్సర్ట్ చేసుకోవట్లేదు. రైట్, దట్ ఈజ్ అబౌట్ చెక్ కన్స్ట్రైంట్. అర్థమైందా సుహాస్? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ఫారెన్ కీ గురించి డిస్కస్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ కావాలి.
ఈ ఫారెన్ కీ గురించి డిస్కస్ చేయాలంటే మీకు ముందు ప్రైమరీ కీ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రైమరీ కీ అంటే ఏంటో అర్థం అవ్వాలి ఫస్ట్. ఓకే, మళ్ళీ ప్రైమరీ కీ దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనం ప్రైమరీ కీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం, కాంబినేషన్ ఆఫ్ బోత్ యూనిక్ అండ్ నాట్ నల్ వాల్యూస్ రెండింటిని పాస్ చేయొచ్చు. ఓకే, యూనిక్ వాల్యూస్ ఉండాలి, నాట్ నల్ అయి ఉండాలి కదా. అదేం చేస్తుంది ఇప్పుడు ఫారెన్ కీ అంటే, ఫారినర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్ అంటే ఎవరు? ఫారినర్స్కి ఎన్ఆర్ఐస్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్కి ఎన్ఆర్ఐస్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఆర్ఐస్ అంటే మన ఇండియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం, మన ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇండియా నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ కొంచెం కొన్నాళ్ళు జీవించి మళ్ళీ మన ఇండియాకి తిరిగి వచ్చే వాళ్ళని ఫారినర్స్ అంటాం, కాదు ఎన్ఆర్ఐస్ అంటాం. ఓకే, మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు స్టే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు అనుకోండి, వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటాం. లేదు, ఇప్పుడు ఫారినర్స్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా వాళ్ళు లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, మన ఇండియాలో క్రికెట్ ఆడి మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే ఏంటి, వాళ్ళు వేరే దేశం, వాళ్ళు ఫారినర్స్ వచ్చి విజిట్కి వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటాం, ఫారినర్స్ అంటాం. మన ఇంట్లో అక్కడికి వెళ్ళి కొన్ని ఏదో వర్కో లేకపోతే జాబో లేకపోతే ఏదో చేసుకొని బతుకు తెరుగు కోసం మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళని ఏమంటాం, ఎన్ఆర్ఐస్ అంటాం. ఇప్పుడు ఫారెన్ అంటే ఎవరు? పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట కదా. పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎలా అయితే మనకు ఫారినర్స్, పక్క టేబుల్ నుంచి ఇక్కడ 2 టేబుల్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ మనం రిలేట్ చేసుకోవాల్సింది ఏంటంటే టేబుల్స్తో. 2 టేబుల్స్ ఉంటాయి. 2 టేబుల్లో ఒక టేబుల్లో ప్రైమరీకి, ఇంకొక టేబుల్లో ఫారెన్ కీని రెఫర్ చేస్తుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు నేను చూపిస్తుంది కదండి. ఐ విల్ షో టేబుల్స్ అన్నా. షో టేబుల్స్ అంటే ఈ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ అన్నిటిని చూపిస్తుంది. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ చిల్డ్రన్స్ టేబుల్, జే గ్రేడ్ టేబుల్, మొత్తం మనం యూజ్ చేసిన టేబుల్స్ అన్నీ. ప్రైమరీ కీ టేబుల్ ఉంది కదా, ప్రైమరీ కీ టేబుల్ నేను రన్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైమరీ కీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైమరీ కీ. ఓకే, 8 పడింది, స్టార్ కాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడే కదా ఉందని చెప్పింది. షో టేబుల్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏముంది, ప్రైమరీ కీ టేబుల్. చూడండి, ఈ ప్రైమరీ కీ అనే టేబుల్లో ఏముంది, ఈ ఐడీస్ ఉన్నాయి. ఈ ఐడికి నేను ఏం చేశాను, ప్రైమరీకి అప్లై చేశాను. ఇది ఒక టేబుల్, ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టేబుల్. నెక్స్ట్ ఇంకొక టేబుల్ ఇలానే ఉందనుకోండి, ఇలా కానీ వేరేలాగా ఉంది, అక్కడ కూడా ఐడి, నేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఐడి కాలం, నేమ్ కాలం, ఏజ్ కాలం, ఇన్స్టిట్యూట్ కాలం ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఓపెన్ పెయింట్, కొంచెం దీని గురించి థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్, ఇంకొక టేబుల్ ఉంది, ఇది ఇంకో టేబుల్. దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇలా 2 టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆర్ ఎల్స్ ఐ విల్ రిమూవ్ దిస్ ఆల్సో. ఇక్కడ ఒకటే టేబుల్ చేసేసాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టేబుల్లో ఇదేమో ఎంప్లాయీ టేబుల్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసరికి ఎంప్లాయీ టేబుల్. ఇదేమో ఎంప్లాయీ టేబుల్ అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఇది ఎంప్లాయీ టేబుల్. ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ టేబుల్ అనుకుంటున్నాను. ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం కనిపెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏం చేసుకున్నాను, ఫస్ట్ కాలం వచ్చేసి ఎంప్లాయీ ఐడి, ఈఐడి. నెక్స్ట్ ఎందుకు పోతుంది, ఓకే, దీన్నేమో ఐడి అనుకుంటున్నాను. నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాలరీ అనుకుందాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్, సార్ లీవ్, అక్కడ తప్పుగా ఉంది. నేను డ్రా టైప్లోనే టైప్ చేస్తాను ఈజీగా. ఓహ్ మై గాడ్, ఏం ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు.
ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, or else remove that. ఇక్కడ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అట్లా గీసేలోపు మనకి ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది. ఏం లేదు, ఈజీ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ చూడండి, స్టూడెంట్ మార్క్స్, ఇది ఎగ్జాక్ట్లీ బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ ఐడికి వచ్చేసరికి ఈ స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ ఉందనుకుందాం. నేనేం చేశాను, ఇందాక ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేశాను కదా, సేమ్ దానిలాగే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ ఉందనుకుందాం. దీంట్లో చూడండి, ఐడి, నేమ్, కోర్స్. నేను సేమ్ ఇదే డయాగ్రామ్ గీద్దాం అనుకున్నాను, గీసేలో టైం పట్టిద్దని మీకు ఇది తీసాను అనమాట. చూడండి, ఐడి, నేమ్, కోర్స్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి, ఐడి, మార్క్స్ అని ఉంది. అంటే ఏంటి, స్టూడెంట్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఐడి, నేమ్, కోర్స్. ఐడి ఏంటి, 2041 2204 2043 2032 అని ఇచ్చాడు. నేమ్ టామ్, జాన్, ఎలైస్, బాబ్ అని ఇచ్చాడు. కోర్సెస్ జావా, C++, పైథాన్, ఆరాకిల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫారెన్ కీ, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. ఇక్కడ ఫారెన్ కీ, ప్రైమరీ కీ ఏందో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ టేబుల్ ఏమి ఇచ్చాడు, ఐడి, మార్క్స్ ఇచ్చారు. 2041, ఇక్కడ కూడా ఐడి 2041 ఉంది, ఇక్కడ ఐడి 2041 ఉంది. 2204 2204 2043 2043 2032 2032. అంటే ఏంటి, ఈ రెండు టేబుల్స్ మధ్య ఏదో రిలేషన్షిప్ అయితే ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటి, ఈ టేబుల్లో ఏదైతే ప్రైమరీ కీ ఉందో, ఈ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఈ టేబుల్లో ఫారెన్ కీ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏంటి, ఈ రెండింటి ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు. ఈ 2 పర్సన్స్ మధ్యలో ఈ రిలేషన్షిప్ ఉండాలనుకోండి, ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ రెండింటి మధ్య ఏదో ఒక రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఫారెన్ కీ అనే రిలేషన్షిప్ ఉండిద్ది అనమాట. ఈ ఫారెన్ కీ కన్స్టెంట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఈ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ వస్తుంది. ఇప్పుడు 2041 చూడగానే అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి, టామ్కి 65 మార్క్స్ వచ్చినాయి. 2032 బాబ్ అని ఉంది, తనకి 62 మార్క్స్ వచ్చినాయి. అంటే ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ఈ రెండు టేబుల్స్ మధ్య మనం రిలేషన్షిప్ చూపిస్తున్నాం అనమాట. అంటే ఇది మామూలు మన టేబుల్. ఓకే, ఇదేంటిది ఫారెన్ కీ టేబుల్, అంటే వేరే టేబుల్ అనమాట. ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి మనం జాయిన్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏం పాస్ చేస్తామంటే, ఇక్కడ ఏదైతే ఐడి ఉందో, ఈ కాలం ఏదైతే ఉందో, ఈ కాలంని మనం మస్ట్ అండ్ షుడ్గా దీంట్లోకి యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ యాడ్ చేసాడు ప్రైమరీ కీ అని, సేమ్ అలా మనం యాడ్ చేయాలన్నమాట. అది మన పని. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఫస్ట్ కాలం ఉందో, ఈ కాలంని మనం ఈ ఫారెన్ సెకండ్ టేబుల్లో ఉన్న ఫారెన్ కీ కాలం ఫస్ట్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ కాలంకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, అది చేయాలన్నమాట. ఇక్కడ ఏముంది, సెకండ్ టేబుల్లో ఉన్న ఫారెన్ కీ కాలం ఫస్ట్ టేబుల్లో ఉన్న ఇది ప్రైమరీ కీ కాలం క్రియేట్ చేయడం వచ్చు కదా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ప్రైమరీ కీ అనేస్తే క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ టేబుల్లో మనం ఏం చేయాలి, దాన్ని క్రియేట్ చేసి నెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ఫారెన్ కీ అని అప్లై చేయాలి, అంతే. చూడండి, నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్. చెక్ కన్స్టెంట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే, షో టేబుల్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేను డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజ్యూమ్ చేసుకోండి, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అనేది నాకు కావాలన్నమాట. నేను దాని గురించి చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్.
ఓకే, ఈ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. దీంట్లో నేనేం చేస్తున్నాను అంటే డిపార్ట్మెంట్ ఐడి అని తీసుకుంటున్నాను. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి ఇంటీజర్ టైప్. ఓకే, ఇంటీజర్ టైప్ ఆఫ్ తీసుకున్నాను, కామా. నెక్స్ట్ నేను ఇంకా కన్స్టెంట్స్ ఏం పాస్ అయ్యట్లేదు, జస్ట్ అలా క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి varchar ఆఫ్ సైజ్ 20 అని పాస్ చేశాను అనుకోండి. ఓకే, ఇలా నేనేం చేయొచ్చు, ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదు, జస్ట్ అలా ఉంచుతున్నాను. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం కావాలి, ఎంప్లాయీ టేబుల్ కావాలి. క్రియేట్ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ కదా మనం క్రియేట్ చేస్తున్నప్పుడు, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ. నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనే కాలం తీసుకుంటున్నాను, దట్ ఈస్ ఇంటీజర్ టైప్. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ varchar ఆఫ్ సైజ్ 50 or 20 30 ఏదో ఒకటి తీసుకోండి, కామా. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి ఇంటీజర్ తీసుకున్నాం, శాలరీ ఇంటర్న్ తీసుకున్నాను. ఆర్ శాలరీ అవసరం లేదనుకుంటే తీసేయండి, శాలరీ అవసరం లేదనుకుంటే అవసరం లేదు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కాలమ్స్ అయితే ఉన్నాయి అనుకున్నాను అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఓకే ఈ 2 ఉన్నాయి. ఇలా నేను డిపార్ట్మెంట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకేం కావాలి, ఈ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడో ఎంప్లాయీ టేబుల్ చూసే చెప్పాలన్నమాట. ఓకే, నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఈ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ అనేది యూజ్ చేస్తున్నాను. దీనికోసం నేను ఏం చేయాలి, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఐడి కాలం ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ ఐడి కాలంని ఎంప్లాయీ టేబుల్లోకి పాస్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా పాస్ చేయాలో చూడండి. ఇప్పుడు చూడండి, దీని రెండింటి మధ్య ఫారెన్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు మనకి ఈ డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ ఐడిని ఎంప్లాయీలోకి పాస్ చేయాలి. చూడండి ఎలా పాస్ చేస్తామో. ఓ మై గాడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ ఐడిని కూడా పాస్ చేయాలి. డిపార్ట్మెంట్ ఐడి ఆ కాలం మొత్తాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. డిపార్ట్మెంట్ ఐడి కామా, ఇప్పుడు ఏమవుతుంది, మనకి డిపార్ట్మెంట్ ఐడి క్రియేట్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, డిపార్ట్మెంట్ ఐడి నెక్స్ట్ ఫారెన్కి పాస్ చేయాలన్నమాట. ఫారెన్కి ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి. ఈ డిపార్ట్మెంట్ ఐడి ఏంటిది, మనం ఇక్కడ కాలం క్రియేట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చెప్పాలి, ఓకే ఈ కాలం దేనిది, ప్రీవియస్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి. ఫారెన్కి ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ రిఫరెన్సెస్ department of department ID is references డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి రిఫర్ చేస్తుంది. కూర్చోండి, కన్ఫ్యూజన్ ఏవద్దు, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఐడి అనే కాలం కూడా రావాలి ఎంప్లాయీ టేబుల్లోకి. ఓకే, కాలం అయితే క్రియేట్ చేశాను, డిపార్ట్మెంట్ ఐడి ఇంటీజర్. ఇప్పుడు ఓకే అలా క్రియేట్ చేస్తే అవుతుంది, నార్మల్ డిపార్ట్మెంట్ ఐడి కాలం అయితే వస్తుంది. బట్ నాకేంటంటే ఈ డిపార్ట్మెంట్ ఐడి కాలంకి డిపార్ట్మెంట్ టేబుల్కి మొత్తం రిలేషన్షిప్ కావాలి. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఫారెన్కి అనే కన్స్ట్రెయింట్ యూజ్ చేసి నేను ఏదైతే డిపార్ట్మెంట్ ఐడి క్రియేట్ చేస్తున్నానో ఆ డిపార్ట్మెంట్ ఐడి ఇట్ విల్ రిఫరెన్సెస్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి రిఫర్ చేస్తుంది. ఓకే, ఇది నార్మల్గా ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ డిఐడి అనే కాలం ఇది క్రియేట్ అయింది. క్రియేట్ అయినాక మనం ఏం చేయాలి, ఆ క్రియేట్ అయిన కాలంని ఫారెన్ కీగా మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ టేబుల్లో దీనికి ఎలా క్రియేట్ చేస్తాం, ఈ టేబుల్లో దీన్ని ప్రైమరీ కీగా తీసుకోవాలి. అలాంటప్పుడు ఫస్ట్ ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడిని ప్రైమరీ కీగా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ప్రైమరీ కీ. ఓకే, ఈ ప్రైమరీ కీగా ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఈ టేబుల్లోకి వచ్చేసరికి ఫారెన్ కీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఐ విల్ ఎగ్జిక్యూట్ నౌ.
ఒకసారి ఎగ్జిక్యూట్ రన్ చేసి చూస్తాం చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడికి వచ్చేసరికి ఫారెన్ కీగా కన్వర్ట్ అవుతుంది. ఎంప్లాయీ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, ఎంప్లాయీ ఫారెన్ కీ అనేస్తున్నాను. ఎంప్లాయీ ఫారెన్, డిపార్ట్మెంట్ ఫారెన్. ఓకే, ఇలా 2 టేబుల్స్ అయితే ఇచ్చాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎక్కడైనా మాడిఫై అంటే చేద్దాం. చూడండి ఆల్రెడీ ఈ ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. చూడండి 0 rows ఎఫెక్టెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి చెక్ చేద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకేం కావాలి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఎంప్లాయీ టేబుల్లోకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ను ఇన్సర్ట్ చేయాలి. చూడండి నేను ఇన్సర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఫారెన్ అని ఉంది కదా, దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ ఫారెన్. ఇక్కడ ఏం చేయాలి, కాలమ్స్ పాస్ చేయాలి. డిపార్ట్మెంట్ ఐడి ఉంది ఫస్ట్, కమా డిపార్ట్మెంట్ నేమ్. ఈ 2 కాలమ్స్ పాస్ చేద్దాం. వాల్యూస్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి 601 అని ఇస్తున్నాను, కామా డిపార్ట్మెంట్ నేమ్ మెకానికల్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలా ఒక డిపార్ట్మెంట్ అయితే ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చేస్తున్నాను, సేమ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి చూద్దాం. ప్రతిసారి రాయకుండా మళ్ళీ 602 కామా సిఎస్సి. నెక్స్ట్ ఇంకొక డీటెయిల్స్ కూడా పాస్ చేద్దాం. 603 కామా ఈసీ. ఇలా చూడండి ఇక్కడ కామా లేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. కామా ఓకే, చూడండి ఎర్రర్ అయితే పోయింది. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. 3 rows అయితే ఇన్సర్ట్ అయిపోతాయి. ఓకే, 3 rows ఇన్సర్ట్ అయిపోయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫారెన్ అని సెర్చ్ చేస్తే మనకేం కావాలి, ఆ 3 డీటెయిల్స్ చూపించాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫారెన్ అని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి మనకేం చేసింది, ఈ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడే ఉంది డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడేముంది, ఇక్కడ ఇది ప్రైమరీ కీ. ఓకే, నేను క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశాను, ఓ మై గాడ్, ప్రైమరీ కీ అప్లై చేశాను చేయకుండా. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ ఓకే అప్లై చేశాను. ఈ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఈ టేబుల్లోకి వచ్చేసరికి ఫారెన్ కీ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మనం మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సిన పర్లేదు వాల్యూని. ఈ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ని ఇన్సర్ట్ చేద్దాం. చూడండి or else I will execute this and I will insert into employee foreign. కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, ఈఐడి కమా ఈ నేమ్. ఆల్రెడీ డిపార్ట్మెంట్ టేబుల్ పాస్ చేసాం కాబట్టి మనం ఈ రెండింటిని పాస్ చేసి చూద్దాం. నెక్స్ట్ వాల్యూస్ వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయీ ఐడి 701 ఇస్తున్నాను, కామా ఎంప్లాయీ నేమ్ అఖిల్. చూడండి ఇంకొక 2 members డీటెయిల్స్ పాస్ చేద్దాం. ఐ విల్ సెపరేట్ విత్ కామా అండ్ ఐ విల్ పాస్ హియర్ 702 కామా రాజు, 703
చూడండి ఇప్పుడు ఏం చేసాం, అక్కడ 3 మెంబర్స్ డీటెయిల్స్ అయితే పాస్ చేసాం. I will execute this. ఈ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇంతకుముందు క్రియేట్ అవ్వలేదు. ఈ టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఫెయిల్ టు ఓపెన్ రిఫరెన్స్ డిపార్ట్మెంట్, ఫెయిల్ టు ఓపెన్ ద రెఫరెన్స్ టేబుల్ డిపార్ట్మెంట్. ఎందుకు ఫెయిల్ అయింది? సారీ, ఇక్కడ డిపార్ట్మెంట్ ఫారెన్ అని ఉంది టేబుల్ నేమ్, నేను ఓన్లీ డిపార్ట్మెంట్ అని ఇచ్చాను, అందుకని అది క్యాచ్ చేయలేకపోతుంది అనమాట. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఫారెన్. ఓకే, నౌ ఇట్ విల్ టేక్. చూడండి 0 rows ఎఫెక్టెడ్, టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్సర్ట్ చేసి ట్రై చేద్దాం. చూడండి 3 rows అయితే డూప్లికేట్ వాల్యుయేషన్ మొత్తం 3 rows అయితే ఇన్సర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫారెన్ అని క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ చూపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫారెన్ అంటే మనకి డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్లోకి డిపార్ట్మెంట్ కూడా రావాలి. చూడండి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఏం పాస్ చేయలేదు, జస్ట్ ఎంప్లాయీ టేబుల్స్ మాత్రమే పాస్ చేశాను. బట్ ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చాను, ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఫారెన్కి కూడా పాస్ చేశాను కాబట్టి ఈ ఎంప్లాయీ టేబుల్లోకి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. చూడండి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఏదైతే వస్తాయి, అక్కడ ప్రైమరీ కీలో ఏదైతే నేను పాస్ చేశానో డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మీరు ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫారెన్. చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేద్దాం. లెట్స్ సీ, ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఐడి ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీ టేబుల్లోకి డిపార్ట్మెంట్ ఐడి వచ్చి యాడ్ అయింది. ఈ వాల్యూస్ చూపించట్లేదు ఎందుకంటే విల్ చెక్ వన్స్, ఎందుకు చూపించట్లేదు. డిపార్ట్మెంట్ ఐడి ఇంట్ ఫారెన్కి ఆర్ఎల్స్ ఓకే, లేకపోతే మనం డిపార్ట్మెంట్ ఐడీస్ కూడా ఒకసారి యాడ్ చేసి చూద్దాం ఇదే టేబుల్లోకి. ఆల్రెడీ 3 డీటెయిల్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ కింద పాస్ చేసి 4, 5, 6 డీటెయిల్స్గా నేను ఎడిట్ చేస్తున్నాను. ఆ 4, 5, 6 ఏంటంటే 4 అఖిల్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడ ఉంది, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి 601 అని ఇస్తున్నాను. ఓకే, మెకానికల్ 601 అని ఇస్తున్నాను. నెక్స్ట్ 5 వచ్చేసరికి సిఎస్సి 602. నెక్స్ట్ 603 లేదా ఓన్లీ ఉంది కదా 603. చూడండి ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్, ఏమవుతుందో చూద్దాం. ఓ సారీ, ఇప్పుడు 606 ఆల్రెడీ 603 ఉంది కదా, ప్రైమరీకి అప్లై చేసాం కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చేది. సో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి ఏమవుతుంది, కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంట్ అట్ రో 1. ఇక్కడ ఇలా మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇలా పాస్ చేస్తేనే వస్తుంది. బట్ ఇక్కడ మనకు నల్ వాల్యూస్ చూపిస్తుంది. నెక్స్ట్ ఈసారి ట్రై చేసినప్పుడు చూద్దాం. బై ఇట్ ఈస్ షోయింగ్ నల్ వాల్యూ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫారెన్కి అన్నప్పుడు మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి టేబుల్ కనబడుతుంది కదా, అంటే ఏంటి ఈ ఎంప్లాయీ టేబుల్లోకి డిపార్ట్మెంట్ ఐడీతో అయితే కనబడుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఐడీస్ ఎందుకు నల్ వాల్యూస్ చూపిస్తున్నాయి అనేది పాయింట్. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ఐడీస్ ఉన్నాయి కదా, 601 అనేది ఇక్కడ చూపించాలన్నమాట, 602 ఇక్కడ చూపించాలి, 603 ఇక్కడ చూపించాలి. అది ఫారెన్ కీ యొక్క అడ్వాంటేజ్. అంటే ఏంటి, ఈ ఎంప్లాయీ టేబుల్లోకి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, మీరు కనుక జావాలో హైబర్నెట్ కనుక నేర్చుకుని ఉన్నది మీకు అర్థమవుతుంది. ఇక్కడ హైబర్నెట్లో మెనీ టు మెనీ మ్యాపింగ్స్ అని ఉంటాయి.
మ్యాపింగ్ మెనీ టు సింగిల్ 1 to many మ్యాపింగ్, మెనీ టు మెనీ మ్యాపింగ్ అని. అక్కడ ఏమవుతుందంటే మనం 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు 2 టేబుల్స్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ టేబుల్స్కి ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య రిలేషన్షిప్ కావడానికి ఇలా ఫారెన్కి అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇదేంటిది, ఇది ఫారినర్ అనమాట. వేరే దేశం నుంచి మన దేశం వచ్చినట్టు ఒక వేరే టేబుల్ నుంచి ఈ టేబుల్లోకి వచ్చి యాడ్ అయింది డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి నెంబర్స్ చూపించాలి. వీ విల్ సీ, మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి మీరు. ఒక్కసారికి రాదు, కొంచెం దీనికి ఎఫర్ట్ పెట్టాలి ఫారెన్ కీకి. ఓకే, ఐ విల్ గివ్ దిస్ ఇమేజ్ ఆల్సో. ఈ ఇమేజ్ కూడా మీకు పాస్ చేస్తాను. చూడండి, ఈ టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఆ టేబుల్లో ఉన్న ఫారెన్ కీని రెఫర్ చేస్తుంది. ఐ విల్ సెండ్ దిస్ ఇమేజ్ ఇన్ వాట్సాప్లో సెండ్ చేస్తాను, ఆ ఇమేజ్ ఒక్కటే వరకు. సార్ ఆ ఇమేజ్ లింక్ పాస్ చేయొచ్చు ఒకసారి చూడండి. ఓకే, మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాం, కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసాము. ఒకసారి చూడండి, ఇక్కడ మనం 6 కన్స్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూనిక్ కన్స్టెంట్, నాట్ నల్ కన్స్టెంట్, చెక్, డిఫాల్ట్, ప్రైమరీ అండ్ ఫారెన్ కీ. యూనిక్ కన్స్టెంట్ యూజ్ చేసి మనం ఏం చేసాం, ఒక ఓవర్ వేసాను చూడండి. యూనిక్ కన్స్టెంట్ యూజ్ చేసి ఏం చేసాం, టేబుల్లో ఒక కాలంకి యూనిక్ కన్స్టెంట్ కనుక మనం అప్లై చేసాం అనుకోండి, అప్పుడు యూనిక్ కన్స్టెంట్ ఏం చేస్తుంది, ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకుంటుంది. నేను డూప్లికేట్ వాల్యూని కూడా ఆల్రెడీ ఉన్న వాల్యూని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తానంటే తీసుకోదు. ఓకే, ఎందుకు అది మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం అనమాట. నాకు దీంట్లో ఓన్లీ యూనిక్ వాల్యూసే ఉండాలి, డేటా అంతా యూనిక్గా ఉండాలి, ఒకదానికి సంబంధం ఉండకూడదు అన్నప్పుడు మనం యూనిక్ కన్స్టెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాట్ నల్ కన్స్టెంట్. నాట్ నల్ కన్స్టెంట్ ఏంటి, దాన్ని ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలి. ఆ కన్స్టెంట్ యూజ్ చేసినప్పుడు ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో డేటాను మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఎంటీగా నల్గా మాత్రం ఉంచకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ చెక్ కన్స్టెంట్. చెక్ కన్స్టెంట్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కండిషన్ ఇచ్చామనుకోండి, ఇందాక ఏం చేసాం, ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 18 అన్నాం. అలా ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉన్న వాళ్ళ మాత్రమే డీటెయిల్స్ తీసుకుంటుంది, బిలో 18 ఉన్న వాళ్ళని డీటెయిల్స్ తీసుకోవట్లేదు. అలా చెక్ కన్స్టెంట్ యూజ్ చేసి మనం ఆ వాల్యూని చెక్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్టెంట్. డిఫాల్ట్ కన్స్టెంట్ యూజ్ చేసినప్పుడు ఏం చేసాం, ఒక టేబుల్లో డేటా ఉంది, ఆ టేబుల్లో డేటా ఒక్కొక్క డేటా మాత్రం అందరికీ సేమ్ డేటా రావాలి. లైక్ మీ కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, లేకపోతే స్టేట్ నేమ్, లేకపోతే కంట్రీ నేమ్. ఇలా ఏం చేస్తాం, అప్పుడు మనం డిఫాల్ట్గా ఇండియా, డిఫాల్ట్గా ఆంధ్రప్రదేశ్, డిఫాల్ట్గా విజయవాడ, డిఫాల్ట్గా హైదరాబాద్, బెంగళూరు అలా మనం డిఫాల్ట్గా ఇస్తాం కదా. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం డిఫాల్ట్ కన్స్టెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రైమరీ కీ కన్స్టెంట్. ఈ ప్రైమరీ కీ కన్స్టెంట్ ఏంటంటే టేబుల్లో ఒక కాలం మాత్రమే మనం అసైన్ చేయగలుగుతాం. ప్రైమరీ కీ కన్స్టెంట్ అనేది దాంట్లో ఏం చేస్తాం, మనం యూనిక్ వాల్యూస్ని పాస్ చేస్తాం, దాంతోపాటుగా నాట్ నల్ వాల్యూస్. అంటే ఏంటి, ఈ ప్రైమరీకి అప్లై చేసామంటే ఆ టేబుల్లో వాల్యూస్ అన్ని యూనిక్గా ఉండాలి, ఒకదానికి సంబంధం ఉండకూడదు. ఖచ్చితంగా కాలంలో ఇది ఫిల్ చేయాలి. ఏదైతే మనం రో రాస్తున్నామో ఆ రోలో మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి అనే కాలంకి ప్రైమరీకి ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ రో ఉన్న ఐడి కాలంని ఖచ్చితంగా ఫిల్ చేయాలి, దాంట్లో వాల్యూ యూనిక్గా ఉండాలి. సెకండ్ రో ఉన్న ఐడి కాలంకి యూనిక్గా ఉండాలి, ఫిల్ చేయాలి వాల్యూని. ఎంటీ అయితే ఇవ్వకూడదు, నల్ వాల్యూ కూడా ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూని అయితే ఇవ్వాలి. ఓకే, అలా ప్రైమరీకి యొక్క అడ్వాంటేజ్ అదనమాట. నెక్స్ట్
ఫారెన్ కీ ఏంటి? ఫారెన్ కీ ఏంటంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ. మనం ఇందాక నేను ఐడి అనే ప్రైమరీ కీ క్రియేట్ చేశాను, డిపార్ట్మెంట్ ఐడి. ఆ డిపార్ట్మెంట్ ఐడి అనే ప్రైమరీ కీ పక్క టేబుల్లో ఫారెన్ కీలా ఉంటుంది అనమాట. అంటే ఏంటి? ఈ రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ తీసుకురావడానికి ఈ టేబుల్లో ప్రైమరీ కీగా ఉంది డిపార్ట్మెంట్ టేబుల్లో, పక్క టేబుల్ ఏముంది? ఫారెన్ కీలా కన్వర్ట్ అయిందనమాట. మనం ఏం చేసాం? ఫారెన్ కీ డిపార్ట్మెంట్ ఐడి, కొంచెం సింటాక్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చేశాను చూడండి, ఫారెన్ కీ డిపార్ట్మెంట్ ఐడి రిఫరెన్సెస్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి. డిపార్ట్మెంట్ ఫారెన్ అని ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ ఫారెన్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అనే కాలం ఏం చేస్తుంది? ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఫారెన్ కీగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇలా మనం ఆ టేబుల్లోకి ఈ ఎంప్లాయీ టేబుల్కి ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ టేబుల్ని యాడ్ చేసాం. యాడ్ చేసి ఆ కాలంని ఇక్కడ మనం తీసుకుంటున్నాం అనమాట. ఇది మీకు ఫర్దర్గా కొంచెం ముందుకు వెళ్ళాక అర్థమవుతుంది ఇంకా బాగా మనం ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు. ఓకే, ఇది దట్ ఈజ్ అబౌట్ ఫారెన్ కీ. దీన్ని పేస్ట్ చేశాను కోడ్, ఫారెన్ కీ కోడ్. ఓకే, ఈ కన్స్టెంట్స్ అన్నీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా అడుగుతారు కన్స్టెంట్స్ గురించి. ఓకే, ఇక్కడ చూడండి ఏమేమి కన్స్టెంట్స్: యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ కన్స్టెంట్స్. ఒకసారి మీరు మళ్ళీ ఎక్కడైనా డౌట్ ఉంటే వీడియో రికార్డింగ్లో మీరు చూసి మళ్ళీ అర్థం చేసుకోండి. ఒకసారి మీరు టైప్ చేసి మీ ఓన్గా నేను మొత్తం ఏదైతే టైప్ చేసానో ఆ కోడ్ అంతా మీకు ఇస్తున్నాను కాబట్టి నోట్స్లో మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఓన్గా టైప్ చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. అంత ఈజీగా నేను వినగానే వచ్చేస్తుంది అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. కాన్సెప్చువల్గా అర్థమవుతుంది అంతే. మీరు ఒకవేళ కొన్ని ఓకే మిమ్మల్ని రాయమని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వైరీస్ ఇచ్చారనుకోండి, ఆ క్వైరీస్ ఇచ్చినప్పుడు మనం రాయగలగాలి. రాయాలంటే ప్రాక్టీస్ చేసి ఉండాలి ముందుగా. ఓకే, ఇంకా రేపటి నుంచి ఫంక్షన్స్ గురించి అండ్ ఆపరేటర్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ కన్స్టెంట్స్ అనేవి ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి నేను ముందు ఈ కన్స్టెంట్స్ కంప్లీట్ చేశాను. ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, ఈ డీటెయిల్స్ ఇవి కూడా నేను అక్కడ పేస్ట్ చేసేస్తాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. చూడండి అన్ని కన్స్టెంట్స్ అయితే వచ్చేసినాయి, ఫారెన్ కీ కన్స్టెంట్ కానీ అన్ని. ఐ విల్ కమిట్ దిస్ అండ్ ఐ విల్ సేవ్ హియర్. Okay, I will paste that క్లాస్ నోట్బుక్ హియర్. లేకపోతే ఇక్కడ క్లాస్ 7 పట్టట్లేదు అనుకుంటా ఎక్కువ. నేను క్లాస్ 8 అని చెప్పేసి ఇంకొకటి క్రియేట్ చేస్తాను నోట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడే. విల్ కంటిన్యూ టుమారో. దీన్ని కన్స్టెంట్స్ గురించి ప్రాక్టీస్ చేయండి. ఓకే సుహాస్, ఓకేనా? ఓకే సార్. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి, ఇంకా వచ్చేస్తాయి. ఒక్కసారి చేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తాయి. బట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. Okay, thank you. We will continue tomorrow.